చేరుకుంది. ఈ దాదాపుగా లీడ్లోకి వచ్చేసింది. ఇక బీఎస్పీ కేవలం 41 స్థానాల దగ్గర ఆగిపోయింది. కాంగ్రెస్ పార్టీ 27 స్థానాలు, భారతీయ జనతా పార్టీ 52 స్థానాలతో రెండో స్థానంలోకి దూసుకొస్తోంది. అయితే ఈ సమాజ్వాదీ పార్టీ వేగాన్ని అందుకునే పరిస్థితిలో మిగతా 3 పార్టీలు లేకపోవడం, ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ సింగ్ యాదవ్ల ఆధిపత్యం స్పష్టంగా కనపడతా ఉంది. అఖిలేష్కి జనం నిరాజనం పట్టారని అర్థం చేసుకోవచ్చు. ఒకసారి లక్నో వెళదాం. అక్కడ సమాజ్వాదీ పార్టీ ఆఫీస్ క్యాంపులో కానీ లేదా ఇతర పార్టీలో ఎదురవుతున్నటువంటి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉంది? మా ప్రతినిధి రెహనా అక్కడ లక్నోలో ఉన్నారు. వారు అక్కడ తాజా పరిస్థితిని వివరిస్తారు. ఓవర్ టు రెహనా. థ్యాంక్ యూ కొమ్మినేని గారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాలు యావత్ భారతదేశంలోనే ఆసక్తికరంగా ఉంటాయి. ప్రస్తుతం 4 పార్టీలు చతుర్ముఖ పోటీ నెలకొనడంతో ఫలితాలు ఏ విధంగా వస్తాయనేది, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ఓటరు ఏ పార్టీకి పట్టం కట్టారనేది చాలా ఆసక్తికర వాతావరణం నెలకొంది. దీనికి కేవలం ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశమే ఇటువైపు చూస్తా ఉంది. ఉత్తరప్రదేశ్ వైపు 2014 ఎన్నికలకు ఇవి సెమీఫైనల్ గా పరిగణలో తీసుకుంటంతో ఇక్కడ ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు, 2014లో కేంద్రంలో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి ఆసక్తికర వాతావరణం నెలకొంది. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఊహించని విధంగా ముందుగానే ఇప్పటి వరకు అనేక సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ సమాజ్వాదీ పార్టీ లీడ్ లో ఉంటుంది అని చెప్పారు. దానికి అనుగుణంగానే ఈ రోజు సమాజ్వాదీ పార్టీ ముందంజల్లో ఉంది. ఇప్పటి వరకు వచ్చిన కౌంటింగ్ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే అదేవిధంగా సెకండ్ పొజిషన్ లో బీఎస్పీ, అంటే ప్రస్తుతం మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఎస్పీ సెకండ్ ప్లేస్ లో ఉంటుంది అనుకుంటే అది థర్డ్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. ఇక బీజేపీ అనూహ్యంగా 3వ స్థానంలో ఉంటుంది అనుకున్న బీజేపీ ఇప్పటి వరకు ఉన్న కౌంటింగ్ చూసుకుంటే సెకండ్ ప్లేస్ కి వచ్చింది. అయితే ఈ అంచనాలు లేదంటే ఈ నెంబర్స్ మళ్ళా జరుగుతున్న కౌంటింగ్ లో పూర్తిగా మారే అవకాశాలు కూడా ప్రబలంగా ఉంటాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 4వ స్థానంలో ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్స్ చూసుకున్నట్లయితే 4వ స్థానంలో ఉంది. అటువైపు రాహుల్ గాంధీ చరిష్మా తోటి కాంగ్రెస్ పార్టీ అంటే 2007 ఎన్నికల్లో 4వ స్థానానికి పరిమితమైంది 22 సీట్లతో. ఈసారి మెరుగైన ఫలితాలు సాధించి కనీసం 3వ స్థానానికి వెళ్తుందని ఆ పార్టీ అంచనా వేసింది. అయితే ఇప్పటి వరకు వస్తున్న ఫలితాలు చూసుకున్నట్లయితే మళ్ళా కాంగ్రెస్ కి 4వ స్థానమే వచ్చేట్టుంది. అటువైపు బీఎస్పీ 2వ స్థానానికి వస్తుంది అనుకున్నారు. అదేవిధంగా మాయావతి అక్కడ ఎవరైనా ప్రముఖులు ఉన్నారా? వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? అక్కడ ప్రజల మనోభావాలతో మీరు ఎవరితోటైనా మాట్లాడిస్తున్నారా? సార్, ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు, స్థానిక నాయకులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఈ ఫలితాలు వాళ్ళు అంచనా వేస్తున్నారు అనేది. जो आप तक जो रिजल्ट्स आ रहे हैं चुनौती के, समाजवादी पार्टी लीडिंग में चल रही है, तो आप लोगों का क्या ख्याल है? हम लोग पूर्ण बहुमत से सरकार बनाएंगे और सबसे पहले हमारी पार्टी रहेगी और पूर्ण बहुमत से जीतेंगे। तो आप क्या कहना चाहते हैं? समाजवादी पार्टी 2007 में सेकंड प्लेस में थी, क्या आप लोग पूरी मेजॉरिटी आएगी या किसी से हंग गवर्नमेंट का फॉर्म करने का चांसेस होंगे? नहीं, हमें पूरी उम्मीद ही नहीं, पूरा विश्वास है कि हम लोग 250 सीटों के ऊपर उत्तर प्रदेश में आने वाले हैं और हमें किसी की भी समर्थन की जरूरत नहीं है। भ्रष्टाचार का जो मुद्दा था वो हावी रहा पूरा, और मायावती को जाना ही होगा और समाजवादी पार्टी की ही सरकार बनने वाली है। तो इदी कोम्मिनेनि गारू, समाजवादी पार्टी యాదవ్ ముఖ్యమంత్రి అవుతారా లేక అఖిలేష్ సింగ్ యాదవ్ కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందా? వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఇప్పటి వరకు ఉన్న అంచనా కానీ లేదంటే ఎలక్షన్స్ లో చూసుకున్నట్లయితే అఖిలేష్ యాదవ్ అనేది కేవలం కనౌజ్ ప్రాంతానికి ఎంపీగానే ఉన్నాడు. ములాయం మాత్రమే ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాట్లాడుతూ ఉన్నారు ఇప్పటి వరకు. కార్యకర్తల మనోభావాలు ఎలా ఉంటాయో కూడా అడుగుదాం. సో बीएसपी समाजवादी पार्टी का गवर्नमेंट आना है, तो आप लोग किसको सीएम चाहते हैं, मुलायम सिंह यादव को या अखिलेश यादव को? ये तो माननीय नेताजी ही डिसाइड करेंगे कि कौन मुख्यमंत्री बनेगा, क्योंकि ये हम लोगों के काम नहीं है, ये ऊपर से डिसाइड। आपके भाव क्या है? समाजवादी पार्टी का पूरा चुनाव माननीय अखिलेश यादव जी के नेतृत्व में लड़ा गया है और हम सब की मंशा जो है वो नेताजी से ही जुड़ी हुई है। जो वो फैसला लेंगे वही सर्वमान्य होगा। तो आपका जो कॉमन पब्लिक में क्या राय है? अखिलेश यादव तो यूथ को अट्रैक्ट करने के लिए बहुत सा प्रचार किया है, तो क्या चाहते हैं यूपी के जो युवा वर्ग है? इस बार जितना वोटर टर्नआउट हुआ है, यूथ का वोट ज्यादा है। युवा तो यही चाहता है कि मुख्यमंत्री एक युवा हो, लेकिन फिर भी समाजवादी पार्टी का एक एक कार्यकर्ता, सारा फैसला नेताजी के ही हाथ में है और उनका फैसला ही अंतिम फैसला होगा।
అదే కొమ్మినేని గారు ఒక్క నిమిషం, రాహుల్ గాంధీ కన్నా అఖిలేష్ యాదవ్ లో ఎలాంటి ఆకర్షణ శక్తి ఉంది? ఎందువల్ల అఖిలేష్ యాదవ్ పట్ల ఉత్తరప్రదేశ్ ప్రజానీకం అంత సానుకూలంగా స్పందించిందని అక్కడ కార్యకర్తలు అనుకుంటున్నారు? तो ये क्वेश्चन को डालने अड़के प्रयत्न चेद्दाम। अब लोग बताइए, राहुल जी भी यूथ को अट्रैक्ट करते हैं, युवा का आइकॉन के जैसे उन्होंने भी बहुत विस्तृत प्रचार किए हैं, तो क्या फर्क है राहुल गांधी में और अखिलेश यादव में? देखिए, राहुल गांधी जी का जहां तक सवाल है और अखिलेश जी का जहां तक सवाल है, अखिलेश जी जमीन से जुड़े हुए हैं। उनके साथ आज उनकी समाजवादी क्रांति रथ यात्रा हो, चाहे साइकिल रथ यात्रा हो, चाहे उन्होंने पैदल पदयात्रा करी हो, जितना यूथ, जितना युवा उनके साथ जुड़ा है वो राहुल गांधी के साथ कहीं भी नहीं है। अखिलेश जी के साथ जमीनी मुद्दे हैं, जमीनी हकीकत से जुड़े हुए हैं अखिलेश जी, और राहुल जी को कहीं कुछ पता भी नहीं है गांवों के बारे में। वो केवल एक घर में, अगर दलित के घर में खाना खा लेते हैं तो वो कोई सच्चाई नहीं है। अखिलेश जी एक एक कार्यकर्ता की नब्ज जानते हैं, गांव में क्या समस्याएं हैं वो जानते हैं, प्रदेश में क्या दिक्कतें हैं वो जानते हैं। राहुल जी को ये सब कुछ पता नहीं है, उनका सब कुछ प्री प्लान्ड है, एक स्क्रिप्ट लिखा हुआ है, उसी के तहत वो काम कर रहे हैं। ఇక్కడ కొంతమంది కామన్ పబ్లిక్ ఉన్న కూడా వాళ్ళని అడిగే ప్రయత్నం చేద్దాం। आप बताइए, राहुल गांधी और अखिलेश यादव में क्या फर्क है, किसको आप सेलेक्ट करते हैं? मैं तो दोनों लोगों को करता हूँ, युवा दोनों ही हैं, जो अच्छा काम करेंगे उनके सपोर्ट में जाएंगे। तो क्या आपको क्या लग रहा है कि अखिलेश यादव या राहुल गांधी, दोनों में किसे आप करेंगे यूपी के प्रजा? बीएसपी हम अपने मत में ये कहना चाहेंगे कि हमारे लिए अखिलेश जी बहुत प्रिय हैं, उन्हीं की सरकार बने। समाजवादी पार्टी को हम वोट दिए हैं, और राहुल गांधी बचपन से ही बहुत अमीर घर में पले हुए हैं और वो जनता की समस्या नहीं जानते हैं। वो रियासत में पले हैं, वो रियासत ही उनको पता है बस। ఇది కొమ్మినేని గారు, ప్రధానంగా అఖిలేష్ కి స్థానికంగా ఉండడం కూడా అతనికి ఒక ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు। అదేవిధంగా రాహుల్ గాంధీకి గాంధీ కుటుంబానికి సంబంధించిన నేపథ్యం అంత బాగా వర్కౌట్ అవ్వలేదు, ఆయన విస్తృతంగా తిరిగారు। అటువైపు ప్రియాంక కూడా అమేధి రాయ్బరేలీ నియోజకవర్గంలో తిరిగినప్పటికీ కూడా రాహుల్ ప్రియాంకల్లో ప్రజలు ప్రియాంక వైపే కాస్త ఎక్కువగా మొగ్గు చూపారు, కానీ రాహుల్ కి అంత చరిష్మా ఉన్నట్లుగా, అంటే ముఖ్యంగా అఖిలేష్ యాదవ్ తో పోల్చుకున్నట్లయితే అంతగా యూపీ యువ లేదంటే యూపీ ప్రజలు వివేక్ గారు కానీ వీరు కానీ మీతో మాట్లాడతారు। చంద్రశేఖర్ గారు, రెహనా గారు అడగండి, మాట్లాడండి। ఇప్పుడు గడిచిన 10 సంవత్సరాల నుండి అంతా కూడా ఈ కులాల మీద, ముఖ్యంగా దళిత్ అదేవిధంగా యాదవుల మీద నడిచిన ఈ రాజకీయం అంతా కూడా లాస్ట్ గవర్నమెంట్లో దళితులను అట్రాక్ట్ చేసిన మాయావతి ఈసారి ఆ దళితులు ఏమైంది, దళితులు ఎటు దిక్కు నిలబడ్డారు అనేది మీరు చెప్పగలుగుతారా? ఎవరికైనా చెప్పరని చెప్పండి, లేకపోతే మీకు తెలిసిన విషయం అన్నా చెప్పండి। ప్రధానంగా మీరు అడిగిన ప్రశ్నకి దళిత ఓట్ బ్యాంక్ 2007లో పూర్తిగా బీఎస్పీకి మద్దతు ఇచ్చింది। అంతకుముందున్న రాష్ట్రంలో నేపథ్యం కూడా మనం ఈ సందర్భం గమనించాల్సి ఉంటుంది। అంతకుముందు సమాజ్వాదీ పార్టీ ముఖ్యంగా దళితుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పాటు శాంతి భద్రత పూర్తిగా అప్పట్లో అడుగంటిపోయాయి। సమాజ్వాదీ పార్టీ ఒక రకంగా రౌడీయిజం, దౌర్జన్యంతో నడిచింది అనేది కూడా మనకు తెలుసు। సో బీఎస్పీ వచ్చిన తర్వాత దళిత ఓట్ బ్యాంక్ ని తాను దళిత నాయకురాలుగా వాటిని క్రోడీకరించగలిగారు, ఒకే వేదిక మీద తీసుకురాగలిగారు। అయితే అప్పుడు 2007లో ఎంతైతే ఆశలు పెట్టుకున్నారో ఇక్కడ ఉన్న దళిత జనాభా, ఈసారి వాటిని ఆ స్థాయిలో మాయావతి పూర్తిగా వాటిని నెరవేర్చలేకపోయారనేది వాస్తవం। చాలా మంది దళితులతో మాట్లాడినప్పుడు కొంతవరకు ఆమె దళిత క్యాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే సరైన విధంగానే ఉన్నప్పటికీ ఆమె అనుకున్న స్థాయిలో మాత్రం ఒక ప్రాధాన్యత ఇవ్వలేదు అనేది కూడా ఇక్కడ ఉన్న అయితే ఒక రకంగా చెప్పుకుంటే కొంతవరకు మాత్రం ఇప్పటికీ దళితులు పూర్తిగా ఆవిడని వదిలిపెట్టలేదు, మిగతా కులాల వాళ్ళే ఆవిడని వదిలేసి వెళ్ళిపోయారనేది ప్రధానంగా బ్రాహ్మణ్ అండ్ ముస్లిం వర్గాల వాళ్ళు దూరం